హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము విఘనునికే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము విఘనునికే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం విగానము శ్రీ యేసుకే ఈ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం విగానము శ్రీ యేసుకే ఈ స్తోత్రము మా క్రీస్తుకే తోడుగా మాతో నడువగా భయమే లేదుగా ప్రయాసే లేదుగా యేసే తోడుగా మాతో నడువగా భయమే లేదుగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం విగానము శ్రీ యేసుకే ఈ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం విగానము శ్రీ యేసుకే ఈ స్తోత్రము మా క్రీస్తుకే వేడగా మార్గము తానేగా సత్యము రూఢిగా జీవము నీయగా క్రీస్తుని వేడగా మార్గము తానేగా సత్యము రూఢిగా జీవము నీయగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం విగానము శ్రీ యేసుకే ఈ స్తోత్రము మా క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం విగానము శ్రీ యేసుకే ఈ స్తోత్రము మా క్రీస్తుకే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము విఘనునికే కీర్తి హల్లెలూయా
హల్లెలూయా. గానం యేసునామం మధురమిదే, నిత్యము స్తోత్రము నిఘనునికే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఓ జీవనామం. నిగానము శ్రీ యేసుకే, నీ స్తోత్రము మా క్రీస్తుకే. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు అనే పాట పాడదామండి. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రులకున్న దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చదు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. పాడదాం. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. పాడదాం. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా ప్రతివారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా. ఆనందమే,
సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు. పాడదాం. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. అరే హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. మరొకసారి పాడదాం. ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. మరొకసారి ఆమె ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. చివరిసారిగా ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం. నా పాపము బాపా నరరూపివైనావు. నా శాపము బాపా నరిగి వ్రేలాడితివి. నా పాపము నా పాపము బాపా నరరూపివైనావు. నా శాపము బాపా
నాకు చాలిన దేవా, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. సంగమంతా రెండు చేతులు పైకెత్తి నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో యేసయ్యా, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలో నివసించుమన్నావు. దేవా దేవా దేవా, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలో నిర్మించుమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో యేసయ్యా, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎంతగా నీవు ప్రేమించితివో దేవా, అంతగా నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనము ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. సంగమంతా యేసు, నా మనమును ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. మరొకసారి, ఏమి అద్భుత ప్రేమయ్యా, అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో క్రీస్తునందు ప్రియులారా, దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి చక్కటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకై నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆలయము అనే అంశం గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. మొదటిగా మనము పస్కాను గురించి చూసాం. రెండవది నీతిగల కోపం, రైచస్ యాంగర్ను గురించి చూసాం. మూడవది విశ్వాసాన్ని గురించి మనము ఆలోచన చేశాం. ఇక నాలుగవది ఈరోజు జీసస్ నోస్ అవర్ హార్ట్స్, యేసు మన హృదయములను ఎరిగినవాడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనిషిని ఆంతర్యమని ఎరిగినవాడు గనుక ఎవడునూ మనిషిని గురించి ఆయనకు సాక్ష్యమేనక్కర్లేదు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. యేసు అందరినీ ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని విషయాలు మీతో నేను వెంటనే పంచుకోవాలని కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణంలోనికి ఆయన వెళుతున్నప్పుడు యేసు ఎవరు అని చూడగోరాడు జక్కయ్య. ఆయన జనులు గుంపుగా ఉన్నందువలన, పుట్టివాడైనందున యేసును చూడలేకపోయాడు. కాబట్టి అదే దారిలో వస్తున్న యేసుక్రీస్తు ప్రభువాను చూడటానికి మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. జక్కయ్య హృదయములో యేసును చూడాలి అనే కోరికను ఎరిగినవాడు. జక్కయ్యను కోరిక ఎరిగినవాడు, జక్కయ్య పేరును ఎరిగినవాడు. మన హృదయంలో ఉన్న కోరిక ఆయనకు తెలుసు, మన పేరు ఆయనకు తెలుసు, మనకున్న పరిస్థితులు ఆయనకు బాగుగా తెలుసు. గనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే, ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా, నా ప్రియ స్నేహితులారా, ఈరోజు యేసు అందరి ఆంతర్యమును ఎరిగినవాడు. ఎవరి హృదయము కూడా ఆయనకు మరుగ్గా లేదు. దేవుని పిల్లలమైనటువంటి మన అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు, దావీదు హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మనల్ని అందరినీ ఎరిగిన దేవుడు. తేమై కుమారుడైన బర్తిమయ్య యొక్క జీవితంలో అతనిని పిలిచి అతని యొక్క గుడ్డితనాన్ని తీసివేసినటువంటి దేవుడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా పన్ను కట్టమంటున్నారు అని అంటే, నువ్వు వెళ్ళు, గ్యాలం వేయి, మొదటిగా ఆ చేప వస్తుంది, ఆ చేప నోరు తెరువు, దాంట్లో షెకేలు కనిపిస్తుంది, 1/2 షెకేలు నీకు, 1/2 షెకేలు నాకు, నీకు నాకు కూడా పన్ను కట్టు అని చెప్పారు. చేప కడుపులో ఏముందో ఎరిగిన దేవుడు, జక్కయ్య హృదయంలో ఏముందో ఎరిగిన దేవుడు, తీమై కుమారుడైన బర్తిమైకి ఏమి కావాలో ఎరిగిన దేవుడు, జన సమూహములో వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన రక్తస్రావపు రోగికి ఏమి కావాలో ఎరిగిన దేవుడు. ఈ రోజు అందరినీ ఎరిగిన దేవుడు. అందరి అవసరతులు తెలుసు, అందరి హృదయాలు తెలుసు, అందరి జీవితాలు కూడా సుస్పష్టంగా ఎరిగిన దేవుడు. సమరయ్యకు వచ్చి సమరయ్య స్త్రీకి 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని స్పష్టంగా ఎరిగి ఆమె జీవితాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా తన ముందు చూపించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనకి ఏది దాచి ఉంచలేము. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీ థాట్, ఎవ్రీ ఐడియా, ఎవ్రీథింగ్
హీ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన దేవుని దగ్గర అన్నీ తెలిసిన వాడా. ఐగుప్తులో దుఃఖపడుతూ, వేదన పడుతూ, బాధపడుతున్న వారి బాధ ఎరిగిన వాడా, మా పరిస్థితులన్నీ కూడా చూసేవాడా, మమ్మలను ఎరిగినవాడా, నీకు స్తోత్రం అంటూ దేవుని పాద సన్నిధిలో, దేవుని మందిరములో ఉండేటటువంటి, యేసయ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప కృప, మందిరంలో ఉన్నటువంటి గొప్ప కృప, ఆలయంలో ఉన్న గొప్ప కృప, పస్కా గురించి అద్భుతమైన సత్యం మనం నేర్చుకున్నాం. రెండవది పరిశుద్ధమైన కోపాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మూడవది విశ్వాసాన్ని గురించి నేర్చుకున్నాం. నాలుగవది యేసు అందరి హృదయాలను ఎరిగినవాడని నేర్చుకుంటున్నాం. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన మనల్ని ఎరిగిన దేవుడు, మన పరిస్థితులను ఎరిగిన దేవుడు, మన చక్కపరిచే దేవుడు, మన చెక్కగలిగిన దేవుడు. ఆ దేవుని చేతులకు మనం అప్పగించుకుందాం. అన్ని ఎరిగిన దేవుడు నిన్ను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు, నన్ను ఎరిగిన వాడుగా ఉన్నాడు. నా అవసరతలు తెలుసు, నా ప్రాబ్లమ్స్ తెలుసు, నా మైండ్ సెట్ ఆయనకు తెలుసు, నా జీవితం ఎలా ఉందో ఆయనకు తెలుసు. అన్ని ఎరిగిన దేవుని సన్నిధిలో, అయ్యా సమరయ స్త్రీ ఒప్పుకున్నట్టుగా, జక్కయ్య చేర్చుకున్నట్టుగా, తిమై కుమారుడై భర్తమై చూపు పొందినట్టుగా, రక్తస్రావపు రోగి తన రోగము నుంచి బయటకు వచ్చినట్టుగా, యేసు అందరినీ ఎరిగినవాడు. కాబట్టి ఈరోజు ఆయన నిన్ను ఎరిగినవాడు. నా స్నేహితుడా, నా సహోదరి, ప్రియ దేవుని జనమా, యేసు అందరినీ ఎరిగినవాడు. అందరినీ ఎరిగినవాడు మీ ఇంట్లో ఇప్పుడు ఈ వాక్యం ద్వారా సంచరిస్తున్నాడు. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆయనకు తెలుసు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా నీ ప్రాబ్లం సాల్వ్ అవును గాక. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా నీకు స్వస్థత కలుగును గాక. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా నీ జీవితంలో మేలు కలుగును గాక. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా నీ గుండె బద్దలై యేసు ప్రభు దగ్గర నీ పాపం ఒప్పుకొందువు గాక. దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి, వ్యక్తులంగా జీవించడానికి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప రాజా, నీకు స్తోత్రం. నీ కృప గొప్పది, నీ దయ గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ సహాయం గొప్పది, నీ ఆశీర్వాదం గొప్పది. ఇప్పుడు నాయనా, ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని ఇప్పుడే స్వస్థపరచండి. ఎవరు సమస్యలు ఉన్నారో వారి సమస్యలు ఇప్పుడే తీరిపోవును గాక. ఎవరు రహస్య జీవితం జీవిస్తున్నారో వారి జీవితం యేసు నామములో బట్టబయలవును గాక. వారి పాపము ఒప్పుకుని వారు నిన్ను హత్తుకుని వెంబడించుదురు గాక. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతలు మీకు తెలుసునైనా, ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, సమస్యలను తొలగించండి. వాక్యం వింటున్న మేము వాక్యం మీద మా జీవితాలను కట్టుకోవడానికి, నీకు ప్రియంగా బ్రతకడానికి, నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించడానికి కృప మాకు చూపించుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని ప్రభు స్వస్థపరిచాడని, ప్రభు మీ కన్నులను తెరవ చేశాడని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుని కృప, దేవుని సమాధానం మీతో కూడా ఉండును గాక. మీరు బయటకు వెళుతుండగా, లోపలికి వచ్చుచుండగా కృపగల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కృపతో నింపి ఆశీర్వదించి బలపరచును గాక. ప్రభు కృప మీకు తోడైయును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.